సరసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజన పాల్గొనగా, అలసి సరసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలి రండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలి రండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా, పూజల పాల్గొనరండి. దేవుని ప్రియురాలా, ప్రేమను చేకొనరండి. నమ్మిన జనులారా, పూజల పాల్గొనరండి. దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి. తరలి రండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలి రండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రీతమ గురువులు, ఒక వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత మరలా ఒక ప్రాంతానికి వచ్చి దీపావళి పూజ మన కోసం అర్పించటం, ఆ వ్యక్తిని పిలవాలనేటువంటి కోరిక ఆశ మనందరికీ కూడా కలగటం, ఆ వ్యక్తిని మనం ఆహ్వానించాలి అనేటువంటి ఒక కోరిక మనందరికీ కూడా రావటం అనేది ఆ మనిషి యొక్క విలువైనటువంటి జీవితము, దానికంటే తను చేసినటువంటి సేవ యొక్క ప్రతిఫలం. మరి ఫాదర్ జోసెఫ్ గారు మరి 10 సంవత్సరాల క్రితం మనకి విచారణలో సహాయ గురువులుగా పనిచేశారు. మరి 1 సంవత్సరం మాత్రమే పనిచేశారు. మరి ఆయన మన విచారణలో, మన విచారణ బిడ్డల యొక్క హృదయాలలో ఎంత గొప్ప ముద్ర వేశారో ఈరోజు మనం ఆయన ఆహ్వానించినటువంటి రీతిని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నటువంటి 2 వారాలు మాత్రమే ఆయన సెలవుల నిమిత్తం రావటం జరిగింది. మన ఆహ్వానాన్ని మన్నించి ఫాదర్ గారిని వస్తున్న సమయంలో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, నేను దేవుని పని చేయటం నాకు ఇష్టం, దేవుని యొక్క కార్యం చేయటం నాకు చాలా ఇష్టం. ఒక గురువుగా ప్రజలు మా నుండి కోరేది ఇక పనిని, ఈ పని చేయటానికి మేము వచ్చాం. మరి ఆ పనిని ఆయన ఇష్టపూర్తిగా చేస్తే దేవుడు దాన్ని స్వీకరించి దాని ద్వారా మనకు గొప్ప దీవెనల ఆశీర్వాదాలు ఇస్తారు. మరి మన వేమండ గ్రామం తరపున, మన వెంట్రపగడ విచారణ తరపున మరి ఫాదర్ గారిని మనందరము కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తూ అందరం గట్టిగా చెప్పలు కొడదాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. మరి దీపావళి పూజను మనందరి కోసం ఫాదర్ గారిని సమర్పించవలసిందిగా మీ అందరి తరపున ఫాదర్ గారిని నేను మనం ఇచ్చేస్తూ ఉన్నాం. అందరి చేతులు జోడించుకుని భక్తిగా దీపావళి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు, నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు, కానీ దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడు వాడైన నరుడు ధన్యుడు. అతని జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటుంది అని యిర్మీయా ప్రవక్త అంటున్నాడు. కావున ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజ ప్రారంభంలో నేను ఎవరి మీద ఆధారపడుతున్నానో, నా డబ్బు మీద ఆధారపడుతున్నానా, ఇదిగో నా ఆస్తిపాస్తుల మీద ఆధారపడుతున్నానా, కేవలం మానవుల మీద ఆధారపడుతున్నానా, లేక సర్వ సృష్టి స్థితిలయ కారకుడైన ఆ దేవాతి దేవుని మీద ఆధారపడుతున్నానా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరి మీద ఆధారపడుతున్నాను ఆత్మ పరిశీలన చేసుకొని, జీవితంలో ఎప్పుడో తెలుసో తెలియక దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసినట్లయితే పశ్చాత్తాపపడి, అయ్యా నా తప్పును క్షమించు, నిన్ను నమ్మి నీపై ఆధారపడే ఆ భాగ్యాన్ని నాకు దయచేయి అని చిత్తశుద్ధితో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోను పాప సంగీతం చేస్తున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోకం చేతను పాపం చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు గణకైనుడు పరిశుద్ధ మరియు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపని బ్రతిమాలు కొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిర్మలత్వమును ప్రేమించువాడవును, దానిని అనుగ్రహించుటయందు ఆనందించువాడవు నీవే. నీ సేవకుల హృదయములపై నీ వైపునకు మరల్చుకొనుము. ఈ విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్నిజ్వాలలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణయందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. మహానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు.
ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారుల ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండియున్న మారుభూమిలో ఏమి పెరగని చోట పర్రెలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వారిని నేను దీవింతును. అతడు ఏటి ఒట్టున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు చొంపించు చెట్టు వంటివాడు. అది బెట్టుకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండెను. వానలు కురవకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండెను. హృదయముకు ఉన్నంత కపటము దేనికినీ లేదు, దాని రోగము కుదర్చలేము, దానినెవడు అర్థము చేసుకోగలడు. ప్రభువునైన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించును, అంతరంగమును పరీక్షించుదును. ఇది అని వారి వాక్కు. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేద వాక్యము, ఆచరించరే ధన్య వాక్యము. తరాలు మారిన చరితనే తిరగరాసిన భారత 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 ప్రభు వాక్యం. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారలకు రెక్కరొసగే వాక్యం. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారలకు రెక్కరొసగే వాక్యం. అందులకు రోగులకు స్వస్థతను వసగును, అందులకు రోగులకు స్వస్థతను వసగును. మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం, మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నిండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యేసువా మీకు స్తుతి కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనవంతుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములు నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి.
ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరొకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాడుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలు అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతుల్లో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టిన వారు మృతుల్లో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. ప్రేమించేదన్ ప్రియులారా, సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ అందరూ ప్రభువుని స్తుతించుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో అందరూ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. రెండు చేతులపై అందరూ సాగుగా ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. అందరూ సంతోషంగా ప్రభువా నీకే ఆరాధన, నీకే మహిమ. చప్పుడు కొట్టు ఆరాధన, అందరు గట్టిగా చప్పుడు కొట్టు. యేసయ్యా ఆరాధన ఆరాధన. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎబినేజరే అంటే అయ్యా ఇప్పటి వరకు నన్ను ఆదుకున్నావయ్యా, నా కుటుంబాన్ని కాపాడవయ్యా, నా గ్రామాన్ని రక్షించావయ్యా, నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు తండ్రి. నీకు వందనమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీవు లేకపోతే నేను లేను తండ్రి అని యేసయ్యతో చెప్పుకున్నాం. ఎబినేజరే ఎబినేజరే అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. ఒక నిమిషం ఆగండి. నిజమేనా? దేవుడు మనల్ని ఇప్పటి వరకు ఆదుకున్నాడు, తన రెక్కల నీడలో మనందరినీ భద్రపరిచాడు. ప్రియులారా, ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు,
నేను జర్మనీ దేశంలో పనిచేస్తున్నాను. మా దేశం పక్కనే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం. ఎంతోమంది బాధలు పడుతున్నారు. ఖర్చు ఎక్కువైపోయి నూనె లేకపోతే అక్కడ హీటింగ్ సిస్టమ్స్ మనకి ఇక్కడ ఏసీలు ఉంటాయి, ఫారెన్లో ఏసీలు ఉండవు, హీటర్స్ ఉంటాయి. బయట అంతా మంచు, బయటికి వణుకుపోతాం. మీకు ఫ్రిడ్జ్లో కనుక ఫ్రీజర్ లోపల ఐస్ గడ్డ అయిపోతుంది చూడండి, బయట అలా ఉంటుంది. లోపల ఉండాలంటే ఆ హీటింగ్ సిస్టానికి మనం ఆయిల్ కొనుక్కొని అది హీట్ చేస్తే రూమ్ కొద్దిగా వేడయ్యి ఉండగలుగుతాం. బయట ఉంటే చచ్చిపోతాం ఎక్కువసేపు, -డిగ్రీస్ ఉంటాయి. కానీ అక్కడ యుద్ధ సమయంలో అక్కడ నూనె రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. దేవుడు మనల్ని కాపాడినట్లే ఒక రకంగా. మన దేశాల్లో మనకు పేదరికం ఉన్నా మనం సంతోషంగా ఉంటున్నాం, సమాధానంగా ఉంటున్నాం. ఎంతో కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయేమో, కానీ దేవుడు మాత్రం తన రెక్కల కింద మనందరినీ కాచి కాపాడుతున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు నన్ను చూసావయ్యా. నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పాలంటే 2017వ సంవత్సరంలో ఒకసారి నేను పూజ నుంచి వస్తుంటే ప్రియులారా, అక్కడంతా మంచుతో నిండిపోయింది. మంచు ఉండటం వల్ల ఆ రోడ్డు ఎంతవరకు ఉందో ఎడ్జిలు కనపడట్లా. ఫస్ట్లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత అక్కడ పూజకి వెళ్ళి వస్తుంటే ఆ టర్నింగ్లో కారు 2 సార్లు పల్టీ కొట్టి నా కారు చక్రాల పైన ఉండే, కారు ఏమో కింద ఉందో చక్రాలు పైకి ఉన్నాయి. నేను వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసా, ఏం చేయాలో తెలియక. ఎవరో ఉత్తాస్ పిల్లడు వాళ్ళ అమ్మ నాన్న అటు వెళ్తూ ఉన్నారు. అమ్మ అది జోసెఫ్ ఫాదర్ గారి కారు. వెంటనే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సుత్తు తీసుకుని అద్దాన్ని పగలగొట్టి నేను బయటికి రావడానికి హెల్ప్ చేస్తాను. శనివారం అది. వెంటనే హెలికాప్టర్ వచ్చింది. ఆ దేశాల్లో ప్రాణానికి విలువ ఎక్కువ, జనాభా తక్కువ కాబట్టి. ఇక్కడ కూడా ఉండాలి, మనకు అంత రెస్పాన్స్ రాదు. వెంటనే హెలికాప్టర్ వచ్చింది, చెక్ చేశారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. కాలు ఇరిగిందా, చేయి ఇరిగిందా చూస్తే ప్రైజ్ ద లార్డ్, ఏం అవలా. దేవుడికి గట్టిగా చెప్పకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎబినేసరే, ఎబినేసరే, అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేసరే, ఎబినేసరే, అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుకుంటూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుకుంటూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ప్రభు. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ఎల్రోయి అంటే నన్ను చూసావయ్యా, నా జీవితాన్ని చూసావు, నా కుటుంబాన్ని చూసావు, మా బిడ్డలను చూసావు, మా సంసారాన్ని చూసావు. నువ్వు చూసే దేవుడువు, నన్ను కాచి కాపాడే దేవుడువయ్యా. నీవు నన్ను చూస్తున్నావు, స్వర్గాసీనుడైన దేవా. నీ చేతుల్లోకి నన్ను సమర్పించుకుంటున్నానయ్యా. థ్యాంక్ యూ జీసస్. యు ఆర్ లుకింగ్ అట్ మీ, యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ, యు ఆర్ సేవింగ్ మీ. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుకుంటూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుకుంటూ, నిన్ను పూర్ణ బలముతో యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన.
స్వస్థపరిచే దేవా. మనం అనేక సార్లు వ్యాధుల్లో పడ్డాం, హాస్పిటల్ పాలయ్యాం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాం. దేవుడిని వదిలిపెట్టలేదు, ఆయన్ని స్వస్థపరిచాడు, మరణానికి పునర్జీవం ఇచ్చాడు. ఆ యేసయ్యకు వందనాలు చెప్పండి, ఆయనకు స్తోత్రాలు చెప్పండి. నన్ను కాపాడిన దేవా, నాకు స్వస్థత ఇచ్చిన దేవా, నీకు వందనమయ్యా అని దేవుడికి మొదలుపెట్టాం ప్రియులారా. యెహోవా రఫా, యెహోవా రఫా, అయ్యా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, అయ్యా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ప్రభువా. స్వర్గంలో దేవదూతల వలె దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. నీకున్నటువంటి కరతాళ ధ్వనులతో, స్వరములతో, నాట్యములతో యెహోవాను స్తుతిద్దాం, యేసయ్యను స్తుతిద్దాం. చప్పట్లు కొట్టుకుని అందరూ గట్టిగా ఆరాధన 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 గట్టిగా చప్పట్లు కొట్టుకుని. యేసయ్యా ఆరాధన ఆరాధన గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఆరాధన ఎబినేజరే, ఆదుకొను దేవా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీకే మహిమ. పరలోకమున ఆశీనుడైన దేవా, ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మవర్షముచే అభిషేకించి పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క సన్నిధిపై దిగిరా ప్రభువా. నీ చెప్పబడినటువంటి వాక్యము ప్రతి ఒక్క బిడ్డ అర్థం చేసుకోవడానికి, దాన్ని గ్రహించుకొని జీవితంలో అన్వయించుకోవడానికి కృపను దయచే. ఆమేన్. స్తోత్రం 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 ప్రభువా. ఆరాధన గట్టిగా చెప్పబడిన దేవునికి వందనాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం ప్రభువా. బిడ్డలను కాపాడండి, ఆశీర్వదించండి, మా తప్పులను క్షమించండి, ఆత్మ అభిషేకాన్ని దయచేయండి. ఏ ఒక్క బిడ్డ ఏ తలంపు చేత నీ సన్నిధికి వచ్చిందో మానవుల హృదయ అంతరంగాలను ఎరిగి యేసయ్యా వీరిని కాపాడండి, దీవించండి, స్వస్థపరచండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో మన మొదటి పట్టణం చదివాం. నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతని జీవితము ముళ్ళ తుప్ప లాంటిదంట. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, దేవుని నిర్లక్ష్యము చేస్తే, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వకపోతే నీ జీవితము ముళ్ళ తుప్పలాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి అన్నాడండి ఇంగ్లీష్లో, విత్ గాడ్ ఐఎమ్ ఏ హీరో, వితౌట్ గాడ్ ఐఎమ్ ఏ జీరో. దేవుడు నాతో ఉంటే నేను ఒక హీరోని, దేవుడు లేకపోతే నా బ్రతుకు శూన్యము. ప్రభుకు ఒక మాట అన్నారు, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి? ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనం చదువుదాం ప్రియులారా. ఫనీ మాస్టర్ గారు చదువుతున్నారు, ఒకసారి మాస్టర్ గారు చదవండి. ఫనీ మాస్టర్. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు కుడి చేయలేదు చెప్పండి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనమేమి? చూసారా ప్రియులారా, ఒక ఇంట్లో ఏసీ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంటికి కరెంట్ కనెక్షన్ లేదు. ఇంటికి ఏం లేదు, ఏమైనా ఉపయోగం ఉందా? జర్మనీలో అయితే అంట్లు తోమవసరంలా, అంట్లు తోమే మిషన్లు ఉంటాయి మాకు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా వచ్చినట్టు ఉండే ఆల్రెడీ. 3 రోజులకు ఒకసారి మీరు కనుక ఫ్రిడ్జ్లో సామాన్ ఎట్ట పెట్టుకుంటారో 3 రోజులకు ఒకసారి స్పూన్లు, గ్లాసులు, సాసర్లు, ప్లేట్లు అన్నీ పెట్టేసి చిన్న సబ్బు బిళ్ళ ఉంటుంది, అది పెట్టి ఆన్ చేస్తే గంటలో అంట్లన్నీ తోమేసేసింది మిషన్. వేడి నీళ్ళతో కడుగుద్ది, సర్పతో కడుగుద్ది, మళ్ళీ చక్కగా గంటలో అవే ఆరిపోతాయి. చాలా తేలిక అక్కడ. ప్రభు ఏమంటున్నారంటే, అన్నీ ఉండి అసలైంది లేకపోతే అంత వ్యర్థం. అంటే మరో భాషలో చెప్పాలంటే, నీకు ఎంత డబ్బు ఉన్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీకు ఎన్ని పేరు ప్రతిష్టలున్నా, దేవుడు లేకపోతే నీ జీవితం శూన్యం. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలో నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కొందరు అంటారు, నాకు ఆస్తి చాలా ఉంది, నేను చాలా చదివాను, నాకెవరితో పట్టలేదు, డబ్బు ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఎకరాల పొలం ఉంది. ఎవరికండి? దేవుడు అంటున్నాడు, నీకు ఆత్మ జీవితం లేకపోతే నీ జీవితం సున్నా. చప్పుడు కట్టుకుంటూ సంతోషంగా పడును. నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నిన్ను నలుగురెత్తుకొని కలుగురేచుచు పంపివేతురన్నా. నిన్ను నలుగురెత్తుకొని కలుగురేచుచు పంపివేతురన్నా. ప్రైజ్ ది లార్డ్. మాట అర్థమైందా? నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనం ఉన్నా. నేను చదువుకుంటున్నా ఇంగ్లాండ్లో, మొన్నే మాస్టర్స్ అయిపోయింది, ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నాను లండన్లో. అయినా ఉపయోగం లేదు. ఎప్పుడు
దేవుణ్ణి ఎవరికండి ఎన్ని చదువుకుంటే అందరు వెళ్ళేది మట్టిలోకే, అవునా? ఎంత ధనము ఉన్నా, ఎంత డబ్బున్నా, డబ్బుతో ప్రాణం కొంటామా? కొంటే మనం ఏదో కొంత పెద్ద అపోలో హాస్పిటల్కో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాం, కానీ ప్రాణాన్ని కొనగలమా? పేదవాడికి అదే ప్రాణం, ధనవంతుడికి అదే ప్రాణం. చచ్చిపోయిన తర్వాత నలుగురు ఎత్తుకొని ఒక పలువురు కొంతమంది ఏడ్చుకుంటూ, ఈ రోజుల్లో కొన్ని చోట్ల అయితే డబ్బులు ఇచ్చి ఏడిపించే వాళ్ళు ఉన్నారు. నిజం. అంటే వాళ్ళు స్పెషల్ ఏంటంటే ఏడవటం, వాళ్ళ పని స్పెషలిస్ట్. రకరకాల రాగాల్లో ఏడుస్తారు. ఒక్కొక్క ఏడుపుకి ఇక ఇంత ఇంత ఇంత. ఏంటంటే జీవితంలో ఒక మంచి పని చేయాలి, ఒకళ్ళు రారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తాగుడు పోపిచ్చితే డ్యాన్స్లు వేస్తారు, ఏడుస్తారు, డబ్బులు కొడతారు, వెళ్ళిపోతారు. అది నిజమైన ప్రేమ కాదు. చూసారా? నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నేను నలుగురెత్తుకుని కలుగురేచుచు పంపివేతురన్నా, నేను నలుగురెత్తుకొని కలుగురేచుచు పంపివేతురన్నా. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు. కొందరు అంటారు ఈ ఊరంతా మాదే, వేమడంతా మాదే, ఎంటర్ప్రైజ్ అంతా మాదే. మనకెంత ఊరు బలగమున్నా, బంధుమిత్రులున్నా, కళ్ళు ఉంటే ఏమి లేదు. ఒక్కసారి కళ్ళు మూతపడితే ఏమి లేదండి. దేవుడు ముఖ్యం, ఆయన ముఖ్యం, ఆధ్యాత్మిక జీవితం ముఖ్యం. మిగతా వస్తే పోతాయి. నీకు ఊరు బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఊరు బలగమున్నా, నీ బంధుమిత్రులున్నా, నీ కనులు మూతబడినంతలోను నీ సొంతమేమి లేదు, నీ కనులు మూతబడినంతలోను నీ సొంతమేమి లేదు. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. ప్రైజ్ ది లార్డ్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడో నేను 10 సంవత్సరాల క్రితం ఒక కథ చెప్పాను మీకు. 10 సంవత్సరాల క్రితం మీకు గుర్తుందో లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి, అలెగ్జాండర్ చక్రవర్తి చాలా ప్రయాసపడ్డాడండి. డబ్బు కోసం, రాజ్యాలు సంపాదించడం కోసం చాలా తాపత్రయపడ్డాడు. ఎంత తాపత్రయపడ్డాడంటే గుండుపోటు వచ్చేదాకా యుద్ధాలు చేశాడండి. చివరికి చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడో పడిపోయాడు. భయం వేసేసింది. భయం వేసేసి ఏం చేయాలో తెలియక మంత్రిని పిలిచి, మంత్రి ఇట్లా ఏం రాజుగారు, చక్రవర్తి గారు చెప్పండి. అప్పుడు అంటున్నాడు చక్రవర్తి, నాకు చచ్చిపోయే సమయం వచ్చేసింది, నాకు 3 కోరికలు ఉన్నాయి, దగ్గరుండి అన్నీ చూస్తావా? రాజుగారు, చక్రవర్తి గారు మీరు చెప్తే ఏంటంటే చెప్పండి రాజుగారు. నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని, అమ్మ మీరేం కోరుకుంటారు? మీ పేరేంటమ్మా? అమ్మ అనంతకుమారియా? రత్నకుమారి గారు అంటే అనకూడదు అనుకోండి. 100 ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల తర్వాత మీరు దేవుడు నిండు నూరేళ్ళు ఉండాలి. 100 సంవత్సరాల తర్వాత మీ కోరిక ఏంటి? మీరు చనిపోతే ఎవరు మోయాలి? నువ్వే చెప్పాలి రత్నకుమారి గారు. మీ కోరిక ఏముంటుంది? మీ శవాన్ని ఎవరు మోయాలనుకుంటారు? మన శవపై ఎవరమ్మా? బిడ్డలు మోయాలని కోరుకుంటాం. చక్రవర్తి ఏం కోరాడు తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని డాక్టర్లు మోయాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మోయాలి? డాక్టర్లు. చక్రవర్తికి మైండ్ అర్థం కాల. ఇదేంటి మంత్రికి మైండ్ పనిచేయాలి. ఇదేంటండి చక్రవర్తి గారు, మీ ఎంతమంది ఉన్నాము, మేము మంత్రులు ఉన్నాను, భటులు ఉన్నాము, కొడుకులు ఉన్నారు, పెద్ద మీకు బలమా? ఇదేంటండి పిచ్చి, ఏం మాట్లాడవు రాజుగారు ఏంటండి అట్ట అనబాకండి. డాక్టర్ల మోయటం ఏంటండి?
రాజు అన్నాడు, అయ్యా నేను జీవితంలో ఇప్పుడు దాకా డబ్బు పడేస్తే ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తాడు అనుకున్నా, నాకేంటి చక్రవర్తిని డబ్బు ఇస్తే ఏ డాక్టర్ అయినా వచ్చి నన్ను రక్షిస్తాడు కాపాడుతాడని నేను అనుకున్నా. కానీ నాకు ఇప్పుడు బుర్ర ట్యూబ్లైట్ వెలిగింది. ఏమి ట్యూబ్లైట్ వెలిగింది? నా ప్రాణము నా చేతిలో లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందా? గట్టిగా దేవుడికి చెప్పకూడదు. మనిషి ఎంతకాలం బతుకుతాడో ఎవరికి తెలియదు. కొందరు 100 సంవత్సరాలు, విదేశాల్లో అయితే 95 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు. ఫాదర్ గారు గృహ దర్శనాలు ఎప్పుడు చేస్తారంటే అక్కడ 80వ సంవత్సరానికి బర్త్డేకి ఫాదర్ గారిని పిలుస్తారు. ఫాదర్ గారిని మేయర్ని ఇద్దరు. తర్వాత రెండోసారి ఎప్పుడు పిలుస్తారు? 85వ సంవత్సరానికి పిలుస్తారు. తర్వాత 90వ సంవత్సరానికి పిలుస్తారు. తర్వాత 95వ సంవత్సరానికి పిలుస్తారు. ఈ 95 నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చు ఫాదర్. ఇప్పుడు నాకు 3 విచారణలు ఉన్నాయి అక్కడ జర్మనీలో. 3 విచారణకు నేను విచారణకర్తని. నాకు 3700 మంది జనాభా. మరి అందరిని కవర్ చేయడం కష్టం కాబట్టి 80 తర్వాత పిలుస్తారు బర్త్డే పార్టీలకి. వెళ్ళి వాళ్ళతో 2-3 గంటలు కూర్చొని మాట్లాడి రావాలి. సరే, కొందరు 80 సంవత్సరాలు బతుకుతారు, 90 బతుకుతారు, 100 బతుకుతారు. 1 సంవత్సరంలో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, కడుపులోనే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణము మన చేతుల్లో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తండ్రి చేతిలో ఉంది. మనకు తెలియదు. ఎవరో కాదు, మీ గ్రామంలో ఇక్కడ 10 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో నేను, అబ్రహాం థామస్ ఫాదర్ గారు గుడివాడ హాస్పిటల్కి వెళ్ళాను. మీరు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మన మధ్యలో పుష్పరాజ్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో నేను చెప్పలే. మాస్టర్ గారు మీ అనుమతి ఇస్తే, అద్భుతం దేవుడు. మాస్టర్ గారు కూడా వాళ్ళ కుమారుడు మరణించారని అక్కడ ఆ పరిస్థితిలో 10 సంవత్సరాల క్రితం ఈస్టర్ పండగ ముందు చాలా దుఃఖంలో ఉన్నారు, బాగా బాధపడుతున్నారు. అబ్రహాం ఫాదర్ ఏడుస్తున్నారు, నేను కూడా బాధపడుతూ ఉన్నాను. పుష్పరాజ్ మాస్టర్ గారు ఇంత భక్తిగా ఉంటారు, అయ్యో ఇలా జరిగింది ఏంటి అని మేమందరం దుఃఖపడ్డాం. కాసేపటికి ఎవరో తెలియపరిచారు, మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మరణించలేదు. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ టైంలో ఒక్కసారి ఎప్పుడు చనిపోయారని అనుకొని ఆ దుఃఖంలో ఉన్నప్పుడు నేను పుష్పరాజు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారండి ఏడవద్దు ఏడవద్దు, ఒకసారి చూడండి మీ కుమారుడు మరణించలేదు. చూసారా, దేవుడి చిత్తం అది కాదు. ఆ ప్రాణం, ఆ బిడ్డని ప్రభు నిలబెట్టాడు, ప్రభు కాపాడాడు. మన ప్రాణం మన చేతిలో లేదు ప్రియులారా, సృష్టికర్త చేతిలో ఉంది, తండ్రి దేవుని చేతిలో ఉంది, యేసయ్య ఆధీనంలో ఉంది. ఆయన అన్నప్పుడే అది జరుగుద్ది. సైతాను శోధనలు ఎన్నన్నా రావచ్చు, ఆటుపోట్లు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు, తన రెక్కలతో నిన్ను భద్రపరుస్తాడు. సో ఈ అలెగ్జాండర్ చక్రవర్తి అనుకుని డబ్బు మీద చూశాడు, ఆస్తి మీద చూశాడు, రాజ్యాల మీద చూశాడు, కానీ దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు గుర్తు చేశాడు. సరే, మంత్రి రాశాడు, సార్ మా రాజుగారండి రెండో కోరిక ఏంటండి? ఎవరికైనా తెలుసా? రాజుగారు రెండో కోరిక ఎవరికైనా తెలుసా అండి? దీక్షాపరులు ఎవరికైనా తెలుసా? తెలీదా? సరే, నేను చెప్తాను. ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత ఏంటంట, నా శవము మీద ఇదిగో నేను సంపాదించిన వజ్రాలు, బంగారము, డబ్బు ఇసిరేయమన్నాడు. జనాలందరూ అట్లా తొక్కుకుంటూ వెళ్ళాలన్నారు. అమ్మో ఇదే పిచ్చుకోరికండి, మా వాళ్ళు పావలా రూపాయి పెడితేనే కళ్ళకి టకటక అద్దేసుకుంటారు దేవుడి కంటే. మీరు వజ్రాలు ఇసరమంటున్నారు ఏంటండి? రాజుగారు మీకు మైండ్ పాడైపోయిందా ఏంటండి? ఏంటి దీనికోసమే కానీ గుండెపోటు వచ్చిన దాకా కష్టపడ్డారు, ఈ డబ్బు ఏంటి పాడేయమంటున్నారు ఏంటండి అని చక్రవర్తి అంటే రాజు అన్నాడు, అయ్యా
నేను డబ్బు మీదే కన్నేసాను ఇప్పుడు దాకా, కానీ నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం మీరు చూసినట్లయితే ప్రియులారా, అక్కడ గ్రంథకర్త చెబుతాడు. శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మీరు చదివినట్లయితే, నీవు ధనము మీద ఆధారపడకము, నీవు ధనము మీద డబ్బు మీద ఆధారపడవద్దు. ఓకే, తర్వాత అండి, డబ్బుతో ఆ నాకు అన్నీ కలవని తలపుకము. నాకేంటి, నాకు డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో నేను అన్ని కొంటాను, అన్ని సంపాదించుకుంటాను, అనుభవిస్తాను, నాకు వేరే ఎవరితో పని లేదు అని అనుకోవద్దు. తర్వాత చదవండి మాస్టర్ గారు. నీవు కోరినదెల్లా సంపాదించు ప్రయత్నము చేయకు, నీ కోరిందల్లా సంపాదించుకోవడానికి ప్రయత్నము చెయ్యకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకము. తర్వాత నీ మీద ఎవరికి నీ అధికారము లేదని. నా మీద ఎవరికి అధికారం లేదు. ఐఎమ్ బాస్, నా ఇష్టం. సౌలు కూడా అట్ట అనుకున్నాడు, నా ఇష్టం అంటే దేవుడు ఎగిరితంతే గుర్రం మీద కింద డబేలు పడ్డాడు, గుడ్డుడు అయిపోయి ఎవరు అన్నాడు. ఎవరు? సౌలు. నేను చదువుకున్నాను, నేను పలానా దగ్గర ట్రైనింగ్ పొందాను, ధర్మశాస్త్రంలో మనల్ని మించినోడు లేడు, నాకేంటి అని క్రైస్తవులను హింసించుకుంటూ వెళ్ళాడు. గుర్రం మీద వెళ్తున్నాడు, యేసయ్య కాలు పెట్టి ఎగిరితంతే వెళ్ళి 3 పల్టీలు కొట్టి గుడ్డుడైపోయి ఎట్ట అన్నాడు. అప్పుడు బుర్ర ట్యూబ్లైట్ వెలిగింది. మళ్ళా దేవుడికి మనం అప్పుడు దాకా అక్కడ దాకా తీసుకెళ్ళకూడదు. ఆయనని కాలు పెట్టి తన్నేంత వరకు మనం తీసుకెళ్ళకూడదు. ముందే జ్ఞానోదయం అయ్యి లైట్లు వెలిగించి ట్యూబ్ లైట్లు ఆన్ చేస్తే అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. డబ్బు డబ్బు డబ్బు. ఎవరో ఒక వ్యక్తి భలే పాట రాదు, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల ముగుడయ్యో పైసా అని ఎవడో పాట ఒక పాట ఎక్కడ విన్నానండి, నాకు భలే అనిపించింది ఆ పాట విన్నాడు. చిన్నది కాదయ్యో పైసా చిత్రాల ముగుడయ్యో పైసా, అది నీ దగ్గర ఉంటది నా దగ్గర ఉంటది, 3వ వాడిని మురిపిస్తుంటది. అది నీ దగ్గర ఉంటది నా దగ్గర ఉంటది, 3వ వాడిని మురిపిస్తుంటది. చిన్నది కాదయ్యో పైసా చిత్రాల ముగుడయ్యో పైసా, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల ముగుడయ్యో పైసా, అది నీ దగ్గర ఉంటది నా దగ్గర ఉంటది, 3వ వాడిని మురిపిస్తుంటది. చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా. డబ్బు ఏమన్నా చేస్తుంది, చంపేస్తుంది. అన్నదమ్ములు తేడా లేదు, అక్క చెల్లెలని లేదు, నీ జీవితం సర్వనాశనం చేస్తుంది డబ్బు. ఏమన్నా చేస్తుంది. ఉండదయ్యో పైసా, ఏంటంటే తోక ఉండదంట, తోక ఉండదయ్యో పైసా, లోకము తిరుగుతో పైసా. తర్వాత ఏంటంట, అది చదువులు ఇస్తుంది, తర్వాత సరుకులు ఇస్తుంది, వాడికి వీడికి పదవులు ఇస్తుంది. అది చదువులు ఇస్తుంది, పదవులు ఇస్తుంది, చదువులు ఇస్తుంది, సరుకులు ఇస్తుంది, వాడికి వీడికి పదవులు. అది చదువునిస్తుంది, సరుకులు ఇస్తుంది, వాడికి వీడికి పదవులు ఇస్తుంది. చిన్నది కాదయ్యో పైసా చిత్రాల ముగుడయ్యో పైసా. అదేంటంట, మాట్లాడదు, పైసా మాట్లాడదు. అది ఏం చేస్తుందంట, ఏమన్నంటే మాటలాడదయ్యో మాటలాడదయ్యో పైసా, మతలబు చేస్తాడు పైసా. మాట్లాడదు, మాటలాడదయ్యో పైసా, మతలబు చేస్తాడు పైసా.
చదువులు ఇస్తుంది, సరుకులు ఇస్తుంది, వాళ్ళకు వీళ్ళకు పదవులు ఇస్తుంది. మీనింగ్ చూడండి, మీనింగ్ చూడండి. ఎన్ని కుటుంబాలు అన్నదమ్ములు కొట్టుకోలేదండి ఆస్తి పంచాయతీలో. 2010 సంవత్సరంలో మిల్క్ ఫ్యాక్టరీ ఉంది కదా విజయవాడలో, అక్కడ నేను ఆ దగ్గరలో పనిచేస్తున్నా. అన్నదమ్ములు, తమ్ముడికి ఒక కూతురు ఉంది, ఆమె ఆస్తి ఆమె కూడా. అన్న ఏం చేశాడు అంటే అన్నదమ్ముల బిడ్డల అన్న అని చెప్పే కదా, తమ్ముడికి ఒకే కూతురు, ఆమె మీద ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ పిల్లని చంపేస్తే ఆస్తి అంతా ఈయనకి వస్తుంది. ఏం చేశాడంటే ఇంకా ఏమీ ప్రూఫ్లు కూడా ఉండకూడదని ఆ చిన్న పిల్లని కిడ్నాప్ చేసి స్కూల్కి వెళ్ళే పిల్లని ఆ మిల్క్ ఫ్యాక్టరీ పక్కన ఎక్కడో ఐరన్ పీసులు కరిగించే బాయిలర్లో ఈ చిన్న పిల్లన పడేసేసి కిరాతకంగా ఘోరంగా ప్రూఫ్లు కూడా లేకుండా బొయ్యిలు కూడా కనపడకుండా మొత్తం బాయిలర్లో వేసేసి చంపేస్తారు డబ్బు కోసం. అన్నదమ్ములు ఎంతమంది గట్టు పంచాయతీలో కొట్టుకోవట్లేదు, చంపుకోవట్లేదు. ఇంకా రకరకాల చోట్ల అన్న చెల్లి తేడా లేదు, డబ్బు ఎవరినైనా నాశనం చేస్తుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, ఒరే నువ్వు డబ్బు కాదురా నన్ను నమ్ముకో. అందుకే ఏమన్నాడు, ముళ్ళ తుప్ప లాంటోడు అన్నాడు ఇర్మియా గ్రంథం. ఏమన్నాడు, నరును నమ్మువాడు నరమాత్రుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు, అతని జీవితం ఏటి ఒడ్డున నాటబడినా ముళ్ళ తుప్పలో మొలిచిన ఒక చదవండి ఒకసారి వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. కొద్ది ఫాస్ట్ చదవండి, టైం. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నరుని నమ్మువాడు నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు. అతడు ఎడారిలో ఎదిగే ఎట్లాంటి వాడు? తుప్పు వంటి వాడు. తర్వాత అతనికి ఎట్టి మేలునో కలగదు, ఏ ఉపయోగం వాడికి ఉండదు. ఆ తుప్పు ఎండిన మరుభూములలో ఏమీ పెరగని చౌటు పొరలలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి దేవుని నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవిస్తాను. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె నుండును. అది ఎదుగుచు నీటి చెంతకు వేళ్లు జొలిపించి అది బెట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కొరవకునను వానలు కొరవకపోయినా పర్వాలేదు, ఆ చెట్టు అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండెను. గట్టిగా చెప్పకూడదు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందమ్మా. ఆయన్ని నమ్ముకోండి. దేవుడా డబ్బు కావాలి మనకి. ఎంతవరకు కావాలి? ఎంత అవసరమో అంత కావాలి. అంతకుమించి అది డబ్బు ఏంటంటే, డబ్బు మన చేతిలో సేవకురాలై ఉండాలి కానీ మనకి యజమానురాలు కాకూడదు. ఏంటంటే డబ్బు మనకి ఎవరో ఒక పని మనిషి, డబ్బు పని మనిషే కానీ యజమానురాలు. డబ్బు కనుక నీకు యజమానురాలు అయితే నీకు ఈ పిచ్చెక్కుద్ది. ఇంకా ఎంత సంపాదిద్దాం, ఎవరి దగ్గర దోచుకుందాం, ఎవరిని అణగదొక్కుదామని నీ ఆత్మీయ జీవితాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, నన్ను నమ్ము, నేను నీకున్నా. అదే స్టోరీ ధనవంతుడు లాజరు. ఫాదర్ గారు చక్కగా చదివారు. ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు? కాలుతో తన్నాడు లాజర్ని? తనలేదు. సరే, బల్ల కింద పడే రొట్టె ముక్కల కోసం ఉన్నాడు. ఆయన పని మనిషిని తీసుకొచ్చి ఆయన గెరాట కొట్టించాడా? లేదు, పట్టించుకోవాలి. ఇద్దరూ చచ్చిపోయారు. కానీ పేదవాడు అబ్రహాము ఒడిలో ఉన్నాడు, ధనవంతుడు ఎదుగు అగ్నిలో ఉన్నాడు. నువ్వు ఎవరిని పోలి ఉన్నావు? దేవుణ్ణి నమ్ముకున్న బీద లాజర్ లాగున్నావా, లేక డబ్బును నమ్ముకున్న ధనవంతుల్లాగా ఉన్నావా? నా జీవితంలో కూడా ఒకసారి జరిగింది. ఏం జరిగింది? మాకు 3 విచారణగా శనివారం ఒక పూజ ఉంటుంది, ఆదివారం 2 పూజలు ఉంటాయి. పూజకి వెళ్ళే ముందు నా ప్రసంగం తయారైన పేపర్ ఉంది. మరి జర్మన్ భాష కదా, తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ కాదు, 3వ భాష జర్మనీ భాష. ఆ పేపర్ ప్రసంగం ఉందా లేదా చెక్ చేసుకున్నా. తర్వాత మరి దారిలో ఏమన్నా పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కొనుక్కోవాలని డబ్బులు ఉన్నాయా పర్సు చెక్ చేసుకున్నా.
అన్నీ ఉన్నాయి అనుకొని ఇక కారుతో స్టార్ట్ అయ్యి ఇలా ఒక 100 మీటర్ల ముందుకు వెళ్ళి అయ్యో ఇంపార్టెంట్ అయింది మర్చిపోయాను అనుకున్నా. ఏం మర్చిపోయి ఇంపార్టెంట్ నా దృష్టిలో అప్పుడు ఏంటి? సెల్ ఫోన్. బైబుల్ అనుకుంటే ప్రైజ్ అలా బాగుండేది, బుర్ర పని చేయాలి అప్పుడు నాకు కూడా. అందరం బలహీనమే కదా, అందరం బలహీనమే. ఆ బైబుల్ గురించి ఆలోచిస్తున్నా అనుకున్నాం. ఆ ప్రసంగం పేపరు, నా డబ్బు, దారిలో పెట్రోల్ క్యాన్ కావాలి, అన్నీ ఉన్నాయా? ఓకే అన్నీ ఉన్నాయి అని 100 మీటర్లు అంటే కొద్దిగా వెళ్ళి ఓయ్ ఇంపార్టెంట్ ఫోన్ అని వెనక్కి వచ్చా. దేవుని ఎందుకనో దేవుని తలుసుకోవాలా, కంగారుగా వెళ్ళిపోతాం. సరే పూజ చేసి వస్తుంటే సాయంత్రం 7 గంటల టైంలో అక్కడ జింకలు తిరుగుతాయి బాగా. నేను కారులో వెళ్తుంటే ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి నా కారుని ఢీకొని ఆత్మహత్య చేసింది. అదేంటో నా కారు కింద ఆత్మహత్య చేసుకుంది. దానికే బాధ వచ్చిందో. నేను అనుకున్నా అయ్యో అక్కడ రూల్స్, అక్కడ జింక చచ్చిపోతే మనం వెంటనే వెళ్ళకూడదు, ఆగాలి, బ్లింకర్ ఆన్ చేయాలి, పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఇన్సూరెన్స్ వచ్చి దెబ్బతప్పుడు ఇన్సూరెన్స్ అంత ఫ్రీ. తర్వాత నేను అనుకున్నాను అమ్మాయ నేను చూసావా నేను ఇంపార్టెంట్ సెల్ ఫోన్ అనుకున్నాను, వెరీ గుడ్. అక్కడ ఆపేసి ఇప్పుడు ఫోన్ తీద్దామని సెల్ ఫోన్ తీస్తే అది కొంచెం రిమోట్ ఏరియా నుంచి వెళ్ళా, అసలు అక్కడ సిగ్నలే లేదు. నేను ఇంపార్టెంట్ అనుకుని మరీ తీసుకెళ్ళాక ఏం లేదండి, సిగ్నల్ లేదు. సరే సిగ్నల్ లేదంటబ్బా అని చూస్తా. అక్కడ శని ఆదివారం జనాభా కనపడరు. సోమవారం నుండి శుక్రవారం వరకు గొడ్డులాగా పనిచేస్తారు. శని ఆదివారాలు భార్య భర్త పిల్లలు చక్కగా భోజనం వండుకొని వాకింగ్ చేసుకుంటూ టైం ఫర్ ఫ్యామిలీ. శని ఆదివారాలు భార్య భర్త ఇక బయట ప్రోగ్రామ్స్ ఒప్పుకోరు. ఫ్యామిలీ అంటే ఇక వాళ్ళే చక్కగా మాట్లాడుకుంటూ పిల్లోడు సైకిల్ దొక్కితే వాడిని ఎంట పెట్టుకొని చక్కగా 2-3 గంటలు భార్య భర్తలో మరి అట్లా వెళ్ళి వస్తారు నడుచుకుంటా. శని ఆదివారాలు అది జరిగింది ఎప్పుడు ఈవినింగ్ కదా, అప్పుడు జనాభా లేరు. ఒక అరగంట అక్కడే చీకట్లో ఉన్నానండి. నేను అనుకున్నా అయ్యో సెల్ ఫోన్ మీద ఇంత హోప్ పెట్టుకున్నాను, అది ఎట్లా చేసింది ఏంటని. ఈలోపు ఒక ఆంటీ గారు ఎవరో పెద్ద వయసు కారులో వెళ్తుంది. స్వామి స్తోత్రం, ఏమైంది ఏంటండి ఫాదర్ అంటే చూసి జంక అమ్మ ఇది జరిగింది. అయ్యో నేను హెల్ప్ చేస్తా ఫాదర్ అని పాపం దిగుతుంటే ఒక యూత్ కుర్రోడు వెనక నుండి ఇంకో ఆయన వచ్చి లారీలో వచ్చి ట్రక్కులో వస్తున్నాడు. అమ్మ నువ్వు వెళ్ళు, నేను స్వామికి నేను హెల్ప్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆమెను పంపించేస్తే ఈసారి నేను హెల్ప్ చేస్తాడు అనుకున్నాడు. ఆయన వచ్చి సెల్ ఫోన్ తీసి ఫాదర్ గారు నేను పోలీసుకి ఫోన్ చేస్తున్నా కానీ తీసి హలో అన్నాడు. ఆగిపోయింది ఫోన్. ఫాదర్ సారీ ఫాదర్ బ్యాటరీ డెడ్, వెరీ సారీ. చాలా కోపం వచ్చింది. ఆ ఆంటీ గారు హెల్ప్ చేస్తాను, వీడిని ఎవరు రమ్మన్నారు, వచ్చి నేను హెల్ప్ చేస్తాను ఉన్నామని పంపించేసి బ్యాటరీ డెడ్ అన్నాడు. నేనేం చేయను, సారీ ఫాదర్, నేను ఐఎమ్ వెరీ సారీ ఫాదర్, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక అరగంటకి గుళ్ళో క్యాటకిస్ట్, అక్కడ లేడీ క్యాటకిస్టులు ఉంటారు. నాకున్న 3 విచారణలో 2 విచారణలో లేడీ క్యాటకిస్ట్. ఒక ఆమె వచ్చి ఫాదర్ నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ నేను సెల్ ఫోన్ వాడనండి, ల్యాండ్ లైన్కి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను, గంట పట్టుద్దండి. మళ్ళీ 2 గంటలు రోడ్డు మీద ఉన్నా నేను. అప్పుడు అనిపించింది ఎక్కడ మిస్టేక్ అసలు ఏంటి మనం. అప్పుడు అనిపించింది హలో జోజప్ప, హలో ఏం ఇంపార్టెంట్ అనుకున్నావు, నీ పర్స్ ఇంపార్టెంటా ఏంటి, నీ ఫోన్ ఇంపార్టెంటా, ఏమైంది మరి రోడ్డు మీద ఉన్నావు 2 గంటలు అనిపించింది. అయ్యో కొన్నిసార్లు దేవుడు కూడా నాకు అంత బాగానే ఉంది, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని నువ్వు అనుకుంటే ఆ టైంలో నీ చెవి అరే బాబు నేనున్నా, నువ్వు ఎక్కడ ఆల్ రైట్, నన్ను మర్చిపోయావు, హలో గుర్తు చేస్తా. చెప్పాగా కొన్నిసార్లు తంతాడని సౌలుదంటే దెబ్బ తగిలిన తర్వాత పౌలు అయ్యాడు ట్యూబ్లైటెడ్కి. కాబట్టి ప్రియులారా మనం ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వాలి, ఆయన్ని మర్చిపోవద్దు. ఆయన లేకపోతే మన జీవితాలు వ్యర్థం, మన జీవితం ముళ్ళ తుప్ప లాంటిది. దేవుణ్ణి నమ్ముదాం, దేవుని మీద ఆధారపడదాం. తర్వాత దివ్య సప్రసాద ఆధారంలో ప్రభువుని స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అందరూ దయచేసి మనం ఇప్పుడు అర్పణ గీతం పాడదాం. తర్వాత దివ్య సప్రసాద ఆరాధన కూడా మనకు టైం ఎక్కువైంది కాబట్టి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడదాం. అందుకో ప్రభు